ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, 8:30 గంటలకు ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. పార్లమెంట్ నియోజకవర్గాలకు 2443 ఈవీఎం టేబుళ్లు, అసెంబ్లీ నియోజకవర్గాలకు 2446 ఈవీఎం టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అన్నారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. కొన్ని లెక్కింపు కేంద్రాలకు స్వయంగా వెళ్లి పరిశీలించామన్నారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, 8:30 నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా భద్రతా బలగాలు మోహరించారు. స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట భద్రత ఉంది. ఈసారి పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా రావడంతో అందుకోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రానికి 119 మంది అబ్జర్వర్లను ఈసీ నియమించింది. ప్రతి కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. ప్రతి సెంటర్లో మీడియా రూములు సిద్ధం చేశారు. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. All the districts now are ready for counting in all aspects. అక్కడ లాజిస్టిక్ ఆస్పెక్ట్ లో, సెక్యూరిటీ ఆస్పెక్ట్ లో, అరేంజ్మెంట్ ఆస్పెక్ట్ లో అన్నిట్లో మేము రెడీగా ఉన్నాము. ఈరోజు మళ్ళీ 4 o'clock ఎలక్షన్ కమిషన్ మళ్ళీ దీనికి సంబంధించి ప్రిపేర్డ్నెస్ సంబంధించి, తర్వాత సెక్యూరిటీ సంబంధించి మళ్ళీ ఇంకొక వీసీ వాళ్ళు పెట్టున్నారు. So with that you can understand how serious election commission is regarding the arrangements for counting. రాష్ట్రం మొత్తం 3.33 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్, 26,473 మంది హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు వేశారు. 26,721 మంది సర్వీస్ ఓట్లు కూడా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారు. పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు, అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ లెక్కింపునకు 27 రౌండ్లు పట్టనుంది. ఫలితాలు రాత్రి 9 గంటలకు వెల్లడి కానున్నాయి. రాజమహేంద్రవరం, నర్సరావుపేట లోక్సభలో 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లలో, కొవ్వూరు, నర్సాపురంలో 5 గంటల్లో ఫలితాలొస్తాయి.